మంత్ యాక్షన్ ఎన్టీఆర్ యాక్షన్ ఎన్టీఆర్ తర్వాత ఎవరైనా డ్యూయల్ రోల్ చేశాడు కదా, డబుల్ యాక్షన్ బాగుంది. చాలా బాగుంది. సినిమా బాగుంది. యాక్షన్ మూవీ అంతే. యాక్షన్ మూవీ అంతే బాగుంది. ఏంటి బాస్, ఏంటి సినిమాలో హైలైట్స్ ఏంటి, ఏం నచ్చింది? దేవరా సినిమా బాహుబలి అమ్మ మూడండి. నేను చూసిన ఎన్టీఆర్ గారి సినిమాలన్నింటిలో కల్లా ఇదే చాలా బాగుంది. దేవరా 1000 కోట్ల క్లబ్లో ఫస్ట్ టైం చేరబోతున్నారు ఎన్టీఆర్ గారి సినిమాతో. నందమూరి కళ్యాణరామ్ గారి బ్యానర్లో ఇది ఒక హైలైట్ సినిమా. శ్రీదేవి కూతురు ఫస్ట్ టైం కదా, ఆవిడ ఎలా జాహ్నవి కపూర్ మన తెలుగు ఇండస్ట్రీకి పట్టిన ఒక అదృష్టం. ఆవిడ రావడమే ఒక గోల్డెన్ లెక్కతో వచ్చింది. ముందు శ్రీదేవి గారు అంత స్థాయి చూస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చాలా బాగా చేసింది. స్థాయిలో ఉన్న సినిమా ఆ స్థాయిలో. యాక్చువల్లీ రాజమౌళి గారి సినిమా వచ్చిన తర్వాత నెక్స్ట్ హీరోకి ఏదైనా ఫ్లాప్స్ వస్తున్నాయని చెప్పి అంటున్నారు, కానీ ఈ సినిమాతో దాన్ని మార్చి రాశారు ఎన్టీఆర్ గారు, కొరటాశివ గారు. చాలా బాగా తీశారు, బాగా చేశారు. అనిరుద్ధ్ మ్యూజిక్ ఎలా ఉంది? ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా కొట్టుడు అనిరుద్ధ్ గారు. చిత్తకొట్టి పడేశాడు. ఎక్కడ కన్ఫ్యూజన్ ఉండదు, కాంప్రమైజ్ ఉండదు. బాగా చేశాడు అనిరుద్ధ్ గారు. ఏ గల్గా వెయిట్ చేస్తున్నా, ఫ్యాన్స్ అంతా కూడా అదే చేస్తున్నారు. అసలు సైఫ్ అలీ ఖాన్ గారికి ఎన్టీఆర్ గారికి మధ్య వచ్చే ఎపిసోడ్స్ ఉంటాయి, ఫైటింగ్స్. ఒక 2 దున్నపోతులు 2 పొట్టేళ్ళు కొట్టుకుంటే ఎలా ఉంటుందో ఆ రేంజ్లో ఉన్నాయి ఫైట్లు. చాలా బాగా చేశారు. ఇది ఒక మాస్ మసాలా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. ఫ్యామిలీ అనేసి బాగా కనెక్ట్ అవుద్ది, ఫ్రెండ్స్తో కూడా చూడొచ్చు. చాలా బాగుంది సినిమా, బాగా చేశారు. ఎలా ఉందండి సినిమా?